ఇలా ఫ్లోర్ మీద కానీ, కౌంటర్ టాప్ మీద కానీ టొమాటో సాస్ పడిందనుకోండి, దాన్ని తుడవాలంటే ఫస్ట్ స్క్రబ్బర్ తీయాలి. ఆ తర్వాత తడి క్లాత్ పెట్టి తుడవాలి. ఇలా 2 సార్లు అంటే అంత టైం వేస్ట్ అవ్వకుండా ఉండటానికి కవర్‌లో నేను ఇక్కడ స్టీల్ ప్లేట్ అనేది పెడుతున్నాను. అంటే తీసుకునే ప్లేట్ కూడా ఎడ్జ్‌లు ఇలా షార్ప్‌గా ఉండాలనమాట. అలా పెట్టేసేసి కవర్‌ని మనం స్లోగా లాగేసామనుకోండి, చూడండి చక్కగా ఆ టమాటో సాస్ మొత్తం కూడా కవర్ పైన అలా వచ్చేస్తుంది. ప్లేట్‌కి అంటదు, ఇంకా నేల పైన కూడా ఉండదనమాట. ఇలా కవర్‌కి అయితే పూర్తిగా వచ్చేస్తుంది. ఇలా చేయడం వల్ల ఇంకా మనం రెండోసారి వేరే క్లాత్‌లు పెట్టి స్క్రబ్బర్లు పెట్టి తుడవాల్సిన పని లేకుండా ఒక్కసారిగా తుడిస్తే మన టైం అయితే సేవ్ అవుతుంది. ఇంకా తర్వాత టిప్ కోసం నేను ఒక గాజు అయితే తీసుకున్నాను. ఈ గాజు కూడా మనము డైలీ వేసుకునే గాజులా కాకుండా కొంచెం మందంగా ఉందన్నమాట. అంటే సింగిల్ బెంగిల్స్ అనమాట. ఇలాంటివి ఇప్పుడైతే నాకు సైజ్ చిన్నగా అయిపోయింది, నేను వేసుకోవట్లేదు. అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది, దీన్ని ఒక ఆర్గనైజర్ లాగా రెడీ చేసుకోవచ్చు కదా. అది కూడా చాలా సింపుల్గా అనమాట. చూడండి, నేను 2 రబ్బర్ బ్యాండ్స్తో 2 వైపులా కూడా చిన్న నాట్ లాగా వేసేసాను. ఇప్పుడు దీన్ని ఎలా యూస్ చేసుకోవచ్చు అంటే, కట్టన్ రింగ్స్ ఉంటాయి కదా, అంటే మనం బయట మార్కెట్ నుంచి కట్టన్ రింగ్స్ స్పెషల్గా కొనకుండా ఇలాగ మనం వాడుకున్న పక్కన పడేసిన గాజులతో కానీ, ఇంకా ఇదైతే ప్లెయిన్గా ఉంది. కొన్ని గాజులు అయితే స్టోన్స్ వచ్చి కొంచెం అందంగా ఉంటాయి కదా, డెకరేటివ్ ఐటమ్ లాగా ఉంటుంది కదా, అలాంటి బ్యాంగిల్స్ అయినా సరే ఇలాగ 2 వైపులా కూడా ఒక రబ్బర్ బ్యాండ్తో నాట్ అనేది వేసేసి వెనక వైపున మనం ఇక్కడ నేనైతే సేఫ్టీ పిన్ అనేది పెట్టేసాను. చూసుకుంటే చూడండి చాలా నీట్గా ఉంది. కట్టన్ సేమ్ కట్టన్ రింగ్ లాగే ఉంది కదా. సో తప్పకుండా ట్రై చేయండి. పాత గాజుని ఇలా కొత్తగా రీయూస్ చేయడానికి.